10వ అధ్యాయం 46వ సర్గ. యతివేషం ధరించి సీత వద్దకు వచ్చిన రావణాసురుడు. లక్ష్మణుడు అలా వెళ్ళిపోగానే అవకాశం దొరికిందని రావణుడు సీతను చేరదలుచుకున్నాడు. సన్యాసి వేషం వేసుకుని, సన్న కాషాయ వస్త్రం కట్టుకుని, ఎడమ భుజం మీద త్రిదండం పట్టుకుని, చేత కమండలం ఉంచుకుని, గొడుగు పట్టుకుని, సిక కలిగి పావుకోళ్లు దొడుక్కుని, అన్నదమ్ములిద్దరూ లేకపోవడంతో సీత దగ్గరకు పోయాడు రావణుడు. వాడికి భయపడి చెట్ల ఆకులు కదలలేదు. గాలి ఆగిపోయింది. వేగంగా పారే గోదావరి నది వాడి భయంతో మెల్లమెల్లగా నడిచింది. దుష్టుడైన రావణుడు మగడి సమీపంలో లేడని వ్యధపడుతున్న సీతను సమీపించబోయాడు. ఆవేశించిన కామంతో, మోసబుద్ధితో వేద ఘోష చేస్తూ సీత దగ్గరకు పోయి సవినయంగా ఆమెతో ఇలా అన్నాడు: మనోహరమైన దానా, పచ్చని వస్త్రం ధరించిన దానా, అందమైన బంగారు వన్నె కలదానా, చంద్రుడు లాంటి ముఖం కలదానా, కమలంతో కలిసిన తామర తీగలాగా ఉన్నదానా, సుందరి, నువ్వెవరు? నువ్వు భూదేవతవా, కీర్తివా, లక్ష్మీదేవివా, స్వతంత్రించి తిరిగే రతిదేవివా, దేవతా స్త్రీవా? లతాంగి, నువ్వు ఇంటికి పో. భయంకరమైన రాక్షసులు ఇక్కడ తిరుగుతుంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. నీకు తగిన విధంగా త్వరగా పోయి బంగారు మెడలను, ఉద్యానవనాలను అలంకరించడానికి పో. నువ్వు అక్కడ ఉండటమే వాటికి అలంకారం. కమలాల లాంటి కళదాన, శ్రేష్టమైన పూతండలు, శ్రేష్టమైన భోజనం, శ్రేష్టమైన వస్త్రం, శ్రేష్ఠుడైన మగడు నీకు కావాలి. ఇది నా అభిప్రాయం. అల్పుడు సామాన్య పురుషుడు నీకు తగిన మగడు కాదు. మనుష్య స్త్రీలలో ఇలాంటి అందగత్తె లేదు. కాబట్టి నువ్వు దేవకాంతవని నమ్ముతున్నాను. అలా అయితే వాళ్లలో నువ్వెవరివి? ఏకాదశి రుద్రులకు సంబంధించిన దానివా? నిజంగా మరుత్తులకు చెందిన దానివా? ప్రేమతో చెప్పు. దేవతా స్త్రీలు, కిన్నెర స్త్రీలు, ఇది రాక్షస భూమి కాబట్టి ఇక్కడికి రారు. నువ్వెక్కడి దానివి? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు చెప్పు. నీలాంటి సుందరి మనుషులలో లేరు. కాబట్టి నువ్వు మనుష్య స్త్రీవి కావు, దేవతా స్త్రీవి అయి ఉండాలి. ఇది రాక్షస భూమి కాబట్టి దేవతా స్త్రీలు, కిన్నెర స్త్రీలు ఇక్కడికి రారు. అయినా నువ్వు వచ్చావు. రాక్షసులకు ఇష్టదేవత రుద్రుడు కాబట్టి ఆ రుద్రులకు సంబంధించిన దానివా? లేక వాయువు ఇక్కడ తిరుగుతుంటాడు కాబట్టి వాయువులకు చెందిన దానివా? నిజం చెప్పు. ఇక్కడ పులులు, సింహాలు, కోతులు, చిరుతపుళ్ళు, ఎలుగులు, పెద్ద గద్దలు విస్తారంగా తిరుగుతున్నాయే. నువ్వెలా భయం లేకుండా ఇక్కడ ఉన్నావు? మదిరాక్షి, నీ భర్త ఎవడు? నీ కులం ఏది? నీ జాతి ఏది? వయసు దానివి కదా, ఇక్కడెందుకున్నావు? ఇది రాక్షసుల గుంపులు తిరిగే స్థలం అని రావణుడు అడిగాడు. బ్రాహ్మణ సన్యాసి వేషం వేసుకున్న వాడిని సీతాదేవి శీఘ్రంగా ఇతరులను పూజించే విధంగా పూజ చేసి సత్కరించింది. భిక్షాపాత్ర, కమండలాలు ధరించి బ్రాహ్మణ సన్యాసి వేషంలో ఉన్న రాక్షసుడిని, తనకు కీడు చేసే ఆలోచనలో ఉన్నవాడిని, విరోధించిన తన గెలవలేని వాడిని రాక్షసుడని తెలిసి బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే ఆయనను పూజించింది సీతాదేవి. ఇదిగో దర్భాసనం, ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం, ఇదిగో పాద్యం, సర్వం సిద్ధం. ఇదిగో నీ ఆహారం కొరకు అడవిలోని పండ్లు, తృప్తిగా భుజించు అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను, రాముడి భార్యను, భూపుత్రిని తన చావు కొరకు రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకున్నాడు. అడవిలో మాయామృగాన్ని వేటాడడానికి పోయిన రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని అడవి వైపు 4 దిక్కులా చూశాడు. కానీ వాళ్ళు కనపడలేదు. యథాప్రకారం అడవి చెట్లు మాత్రం కనపడ్డాయి. అది చూసి సీత మనసు భయంతో కలవరపడింది. 47వ సర్గ. తనను బలాత్కారంగా తీసుకుని పోదలిచి రావణుడు ఆ విధంగానే ప్రశ్నించాడని సీత భావించింది. అయినా అతిథులను, అభ్యాగతులను ఆదరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, ఇంగిత జ్ఞానం ఉన్నది కాబట్టి రావణుడి మాటలు, వాడి ఆర్భాటం విని చూసి వీడు నిజమైన సన్యాసి కాదనుకుంది. ఉదర నిమిత్తం సన్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని అతిథితో అబద్ధం ఆడకూడదని, బ్రాహ్మణుడితో అసత్యం ఆడరాదని, అతిథి బ్రాహ్మణుడైతే అసలే అసత్యం ఆడకూడదని అనుకుంటుంది. వీడు దొంగ సన్యాసి కాబట్టి వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అని గాని, అలా చెప్పడం దోషం కాదని అల్పకాలం ఆలోచన చేసి వాడికి ఇలా చెప్పడం ప్రారంభించింది. మిథిలారాజు మహాత్ముడు, జనకరాజు కూతుర్ని, నా పేరు సీత అంటారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా. సర్వ విధాల భోగోపకరణాలు కలదాన్ని. మనుష్య సుఖాలతో 12 సంవత్సరాలు మామగారి ఇంట్లో నా భర్తతో కూడి ఎలాంటి కొరత లేకుండా గడిపాను. ఆ తర్వాత మా మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని 13వ సంవత్సరంలో ఆలోచన చేశాడు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడు ఆయన ప్రియమైన భార్య కైక నా భర్త దేశాన్ని వదిలిపోవాలని, తన కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని 2 వరాలు తన భర్తను కోరింది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది. నా మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిని పెట్టలేదు.
ఆ పట్టాభిషేక విఘ్నకాలానికి నా భర్తకు 25 సంవత్సరాల వయస్సు. నాకు 18 ఏళ్ల వయస్సు. ఇంత లేత వయసు వారు అడవుల్లో ఎలా తిరగగలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు. సీత రావణుడితో ఇంకా ఇలా చెప్పింది. లోకంలో రాముడు, రాముడు, రాముడు అని స్మరించని వాళ్ళుండరు. అంత గొప్ప ఆయనకెలా కలిగిందంటావా? ఆయన అసత్యం చెప్పడు. సద్గుణాల రాశి. తప్పు పట్టడానికి ఒక దోషమైనా దొరకదు. స్త్రీల విషయంలో గాని, ధన విషయంలో గాని నిష్కల్మషమైన హృదయం కలవాడు. సర్వభూతాలకు మేలు చేసే గుణాలు కలవాడు. ఈ గుణాలన్నీ ఆయనలో కలవని చాటి చెప్పే విధంగా ఆయనకు కమలాల లాంటి పెద్ద కళ్ళు, మోకాళ్ళ నుండి చేతులు కలవాడు. కళ్ళు, చేతులు చూడగానే ఈయన మహానుభావుడనే భావన కలుగుతుంది. ఇలాంటి నా భర్తకు తన భార్య ముద్దు తీర్చడానికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేయలేదు. తండ్రి దగ్గరున్న రాముడితో ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి 14 ఏళ్ల అరణ్యాలకు పొమ్మని తండ్రిని సత్యవాదిని చేయమని కైక చెప్తుంది. తండ్రిని సత్యవచనుడిని చేయడానికి దేనికి భయపడిన రాముడు అరణ్యాలకు వచ్చాడు. నా భర్త సవతి తమ్ముడు శూరుడు లక్ష్మణుడు అన్నకు సహాయంగా విల్లు బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన రాజ్యాన్ని పోగొట్టుకుని మేము ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం. కొంచెం సేపు నువ్వు ఇక్కడ ఉంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రాహ్మణుడా, నీ పేరేమిటి? నీ గోత్రం ఏమిటి? నువ్వే కులం వాడివి? ఏ జాతి వాడివి? వివరంగా చెప్పు. ఎక్కడైనా ఆశ్రమంలో ఉండకుండా ఈ అరణ్యాల్లో ఎందుకు తిరుగుతున్నావు? సీతాదేవి ప్రశ్నలకు క్రూరపు నడవడి గల ఆ రాక్షసుడు తన చరిత్ర చెప్తా వినమని అంటూ పరుషంగా మాట్లాడాడు. తన భర్త జగత్తులో గొప్పవాడని, మనుషులలో ప్రసిద్ధుడని సీతాదేవి చెప్పిన మాటలకు తన పేరు వింటే దేవతలు, దైత్యులు కూడా గడగడలాడతారని తన ప్రతిష్టను చెప్పుకున్నాడు రావణుడు సీతతో ఇలా. ఎవని పేరు చెప్తే మనుషులు మాత్రమే కాకుండా దేవతలు, దైత్యులు కూడా గడగడలాడుతారో అలాంటి వాడిని, రాక్షసుల నాయకుడిని. నా పేరు రావణాసురుడు. నీకు మేలు కలుగ్గాక. నేను చూసింది మొదలు నా భార్యల మీద ప్రేమ కలగటం లేదు. నాకు స్త్రీల కరువు లేదు. ఉత్తమ స్త్రీలను ఎందరినో బలాత్కారంగా తెచ్చాను. అట్లా అయితే నువ్వెందుకు అని అడుగుతావేమో. వారందరికీ నువ్వు ప్రభువై ఉండు. నా గృహం లవణ సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద ఉంది. దాన్ని లంక అంటారు. అక్కడికి వచ్చి నాతో కలిసి ఉండు. ఆ లంకలో ఉన్న బంగారు మేడల మీద, నందనవనం లాంటి అందమైన ఉద్యానవనాలలో, అక్కడ తెల్లటి మేడల వరండాలలో, విలాస సంచార యోగ్యమైన ప్రదేశాల్లో అతిశయంగా పెంపు సొంపు రాణించగా ఉంటే ఇక్కడి అరణ్యాలు నీ కల రుచిస్తాయి. నువ్వు నా భార్యవైతివా? సమస్త ఆభరణాలతో అలంకరించబడిన 5,000 మంది ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీలు శ్రద్ధాభక్తులతో నేను సేవిస్తారు. రావణుడు ఇలా చెప్పగా అంతవరకు వాడికి చేస్తున్న ఉపచారాలను వదిలి సీతాదేవి అమితమైన కోపంతో రాక్షసులకు ప్రభువైన రాక్షసుడని లెక్క చేయకుండా గట్టి మనసుతో జవాబిచ్చింది ఇలా. స్థైర్యం, ధైర్యం గల శ్రీరామచంద్రుడు నా హృదయేశ్వరుడు. నేను రాముడికి అనుకూలమైన వ్రతం గలదాన్ని. రాముడు ఇంద్రుడు లాంటి వాడు. సముద్రంలాగా కలతపెట్ట సాధ్యని పాడని వాడు. పూజ్యమైన గుణాలనే చిహ్నాలుగా కలవాడు. ప్రపంచమంతా తన స్వరూపంతో, గుణంతో వ్యాపించినవాడు. గొప్ప తేజస్సు కలవాడు. సత్యమంటే మితం లేని అనురాగం ఉన్నవాడు. అలాంటి రాముడికి నేను అనువ్రతను. నువ్వు దుష్కీర్తితో కూడిన వాడివి. నువ్వు చెడు నక్కలాగా వంచకుడివి, క్షుద్ర జంతువువి. నేను ఆడసింహాన్ని, లభించేదాన్ని కాదు. ఇలాంటి నన్నా నువ్వు కోరుతున్నావు? సూర్య తేజస్సును పట్టుకోలేనట్లు నువ్వు నన్ను స్పృశించడమైనా సాధ్యమా? బలవంతంగా నువ్వున్న చోటుకు ఎండ వస్తుందా? ఇలాంటి రామచంద్రుడి భార్యను కోరడం వల్ల నీకు మరణకాలం ఆసన్నమైంది. అమితమైన ఆకలితో వేగంగా పోతున్న సింహం పెను పాము కూరలు తీయడానికి ప్రయత్నించడం, మందర పర్వతం అరచేతిలో బంధించడం ఎలాగో, అలాగే పురుష శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తికి ఆత్మ అయిన ఆయన భార్యను అపహరించడం రెండూ సమానమే. పాపాత్ముడా, కాలకుట విషాన్ని తాగి సుఖంగా జీవించాలనుకోవడం, సూది కొనలతో కళ్ళల్లో గుచ్చుకోవడం, పెద్ద బండ మెళ్ళో వేసుకుని సముద్రాన్ని ఈదటం ఎలా అపాయకరమో, యుద్ధంలో మహాబలపరాక్రమ సంపన్నుడైన శ్రీరాముడిని భార్యను కోరటం అలాంటి అపాయకరమే. సూర్యచంద్రులను అరిచేత పట్టుకోవడం ఎలాంటిదో, భయంకర బాణాలు గల శ్రీరాముడి ప్రియురాలైన నన్ను పట్టడం అలాంటిదిగా భావించు. రాముడే సూర్యుడా, మగవాడా? నువ్వు సూర్యుడివి కావా అంటావేమో. సింహానికి, నక్కకు, సముద్రానికి, వీధులు వంట పారే చిన్న నీటి కాలువకు, గరుత్మంతుడికి, చిన్న కాకికి, ఏనుగుకి, ఎలుకకి, నెమలికి, నీరు కాకికి, శ్రేష్టమైన సారాయికి, పుల్లటి కడుగునీళ్లకి, శ్రీగంధానికి, బురద నీటికి ఎంత తారతమ్యం ఉందో శ్రీరామచంద్రుడికి నీకు అంత తారతమ్యం ఉంది. బంగారానికి, సీసానికి, రాజహంసకు, గద్దకు గల భేదమే సుగుణ శ్రేష్ఠుడైన శ్రీరాముడికి మోసగాడివైన నీకు ఉంది. బంగారు పిడులు గల బాణాలతో ప్రకాశించే విల్లు ధరించే రామచంద్రుడు యుద్ధంలో బ్రహ్మాండంగా పోరాడగలవాడు నాకు రక్షకుడై ఉండగా, ఇది ఆడది ఏం చేయగలది అని నువ్వు నీ భుజబలంతో అపహరించినా
ఈగతో నెయ్యి తాగితే నెయ్యితో సహా ఈగ ఎలా వాంతి పుట్టించి నెయ్యిని జీర్ణం కాకుండా చూస్తుందో, అలాగే నువ్వు నన్ను జీర్ణించుకోలేవు. నువ్వు నీ వాళ్ళతో సహా చెడిపోతావు అని గట్టి మనస్సుతో కఠినమైన మాటలు అన్నప్పటికీ భయంతో భీకరమైన గాలికి వణికే అరటి చెట్టులాగా గడగడా వణికింది. అది చూసి సీతను మరింతగా భయపెడుతూ రావణాసురుడు తన కులం బలం వర్ణించసాగాడు. 48వ సర్గ. తన కులం బలం వర్ణిస్తూ రావణాసురుడు సీతతో ఇలా అంటాడు: చలించే జింక కళ్ళదానా, ఈశ్వరుడి స్నేహితుడైన కుబేరుడికి నేను సహోదరుడిని, దశకంఠుడిని. నీ మగడికి ఒకటే తల ఉంటే నాకు 10 తలలున్నాయి. రావణుడు అనే సార్థక నామధేయం కలవాడిని. గంధర్వులు, పన్నగులు, గరుడులు నన్ను చూసి భయపడతారు. మృత్యువును చూసినట్లు ఎవరిని చూస్తే పరిగెత్తుతారో, యుద్ధంలో ఎవరిని చూసి కుబేరుడు పరిగెత్తాడో, ఎవరికి భయపడి తన పట్టణమైన లంకను విడిచి కుబేరుడు కైలాసం చేరాడో, ఎవరు పుష్పక విమానాన్ని లాక్కొని తన వాహనంగా చేసుకున్నాడో, అలాంటి నా ముఖాన్ని చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా పరిగెత్తుతారు. నేనున్న చోట గాలి కదలదు. సూర్యుడు చంద్రుడిలాగా చల్లగా అయిపోతాడు. ఎక్కడెక్కడ నేను నిలుస్తానో అక్కడ చెట్ల మీద ఒక్క ఆకైనా భయంతో కదలదు. నదులు కూడా వాటి వేగాన్ని వదిలి కట్టుబడి నిలుస్తాయి. క్రూరులు, భయంకర ఆకారం గల రాక్షసులు, సర్వ పదార్థాలు చుట్టబడిన ప్రాకారాలు, బంగారుమయమైన తొట్టికట్లు, ఏనుగులు, రథాలు, గుర్రాలు, మణులతో చేయబడిన తోరణాలు, మంగళవాద్యాల ధ్వనులు, దేవతల ఉద్యానవనంలో అన్ని ఋతువులు కాచే పూలు, పండ్ల చెట్లతో, సముద్ర మధ్యంలో ఇంద్రపురితో సమానమైన లంక అనే పేరు గల నా పట్టణం ఉంది. కుసుమకోమల, చూడటానికి రా. ఈ పాడు అడవులు చూసి చూసి మంచి వస్తువులను చూడగోరే నీ కళ్లకు లంకను చూస్తే సంతోషం కలుగుతుంది. నువ్వు సంతోషంతో నా పట్టణంలో నాతో ఆనందిస్తే మళ్ళీ మనుష్య స్త్రీల సాంగత్యం మనసునందైనా స్మరించవు. నువ్వు అయోధ్యలో మనుష్య సుఖాలను అనుభవించారని చెప్పావు. నువ్వు లంకకు వస్తే మనుష్య సుఖాలు, దేవతల సుఖాలు కూడా అనుభవించవచ్చు. వాటికి అలవాటు పడితే ఆ తర్వాత ఇప్పుడు నువ్వు గొప్పవాడు అనుకుంటున్న మనుష్యమాత్రుడైన రాముడిని, నీ వియోగం వల్ల చచ్చేవాడిని, నీచుడిని, బలహీనుడిని, దరిద్రుడిని తలుచుకోనైనా తలుచుకోవు. తన ముద్దుల కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేసి నీ మామ పెద్దవాడైన నీ మగడిని, న్యాయంగా రాజ్యం రావలసిన వాడిని అయోధ్య నుండి వెడలగొడితే రాజ్యం సాధించే బలం లేని కారణాన అడవులకు వచ్చాడు రాముడు. న్యాయంగా తనకు రావాల్సిన రాజ్యాన్ని దక్కించుకునే శక్తి లేని బలహీనుడిని ఊళ్ళో కూడా ఉండనీయకుండా తరిమి కొడితే రాజ్యాన్ని వదిలిన వాడిని, క్షీణించిన ఆయువు కలవాడిని ఊళ్ళో ఉంటే చంపుతారన్న కారణాన అడవుల పాలై ఒంటిగా ఇక్కడికి వచ్చి దాగిన వాడిని, మునివేషం వేసుకుని అడవుల్లో దుఃఖపడుతున్న వాడిని కోరటం అందమైన నీకు తగునా? సీత, నువ్వెంత కఠిన స్వభావం కలదానివే. అలా కాకపోతే మన్మథ బాణాలతో కలత చెందిన మనసు కలవాడినైన నన్ను, ఎంతో ఆశపడి నీతో సుఖం అనిపించగోరిన నన్ను, రాక్షస లోకానికంతా ప్రభు అయిన నన్ను గడ్డిపోచును చూసినట్లు అలక్ష్యంగా, అవమానకరంగా చూస్తున్నావే. ఇది నీకు ధర్మమా? ఎదుటి వాళ్ళ పరువు ఆలోచించవా? పిరికిదానా, ఇప్పుడు లోకానికో, మగడికో, బంధువులకో భయపడి నన్ను తిరస్కరిస్తున్నావు. కానీ ఆ తర్వాత నువ్వే మన్మథ తాపంతో పరితపిస్తావు. నీలాగే పూర్వం ఊర్వశి తనను కోరిన పురూరవుడిని కాలితో తన్ని, ఆ తర్వాత అయ్యో ఎంత పొరపాటు చేశాను, అలాంటి వాడిని పోగొట్టుకున్నానే, ఇప్పుడు నా తాపం ఎవరు తీరుస్తారు అని పశ్చాత్తాపడలేదా? నీ గతి అంతే అవుతుంది. రాముడేమో మహాబలపరాక్రమ సంపన్నుడని అంటున్నావు. నా గోటికి కూడా సమానం కాడు. నన్ను, లోకాలన్నీ హాహా నేర్పించేవాడినైన నన్ను, దేవతా స్త్రీల గర్భాలను నా పేరు చెప్పి మాత్రమే విచ్చిత చేయగల నన్ను, 10 తలల వాడినైన నన్ను, కైలాస పర్వతాన్ని ఎత్తిన నన్ను, కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని పొందిన నన్ను, ఇంద్రుడిని బందీ చేసిన నన్ను, బ్రహ్మ శివుడి వరాలు పొందిన నన్ను, ముల్లోకాలు జయించిన వాడినైన నన్ను చేరటానికి నీకు సందేహం ఎందుకే? నువ్వే నన్ను ప్రార్థించాలి గాని నేనే నిన్ను వచ్చి వేడుకోవాలా? నువ్వే నన్ను ప్రార్థించాలి కానీ నేనే నిన్ను కోరి వచ్చి చేసుకోవాలా? నీ పూర్వపుణ్యం ఫలించడం వల్ల సీత నేను వచ్చాను. కాబట్టి నన్ను నిరాకరించవద్దు. నన్ను నిరాకరించడం అంటే నువ్వు నీ పూర్వపుణ్య ఫలాన్ని అనుభవించకపోవడమే. కాబట్టి నన్ను అంగీకరించు అని రావణుడు అనగానే, ఒంటరిదాన్నే, పురుష సహాయం లేనిదాన్నే కఠినంగా మాట్లాడితే వీడేమి చేస్తాడో అనే భయంతో, కోపంతో సీతాదేవి కఠినంగానే జవాబిచ్చింది. ఏమిరా, దేవజాతులైన యక్షులకు, గుహ్యకులకు నాతుడై సర్వభూత వంశుడైన కుబేరుడు తమ్ముడువై ఇలాంటి పాప పని చేయదలిచావు. ఛీ, సిగ్గులేనివాడా! ఇంద్రియాలను జయించలేని నిన్ను రాజుగా కలవారైనందున నీ మూలాన రాక్షసులందరూ చస్తారు. ఒరే, ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించినా ఏదో ఒక విధంగా బతికితే బతకొచ్చేమో కానీ
రామచంద్రమూర్తి భార్యను అపహరించి మళ్ళీ బతకడం నీకు సాధ్యమా? చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తూ సీత, ఓరి చెడ్డ మనసు ఉన్నవాడా! ఇంద్రుడి భార్యను హరించినా బతకవచ్చేమో గాని, రామచంద్రుడి భార్యనైన నన్ను నీజపు మాటలనటం వల్ల నువ్వు అమృతం తాగినా మోక్షం రాదు. ఇక హరిస్తే ఏమవుతావో ఆలోచించు. మృత్యువు నుండి నీకు విడుదల లేదు అన్నది. 49వ సర్గ. సీతాదేవి ఇలా కఠినంగా రావణుడిని నిందించగానే, రావణుడు కోపంతో శరీరం తెలియకుండా భుజాలు ఎగరవేస్తూ అన్నాడిలా: బుద్ధి లేనిదాన, నా పరాక్రమం చెప్తా విను. నేను ఆకాశంలో నిలబడి భూమిని 2 చేతులతో పైకెత్తమంటావా? మృత్యుదేవత మొర్రో అని ఏడుస్తూ ఉండేలా యుద్ధంలో మొట్టమంటావా? హిమవత్ పర్వతాన్ని బద్దలయ్యేటట్టు కొట్టమంటావా? సూర్యుడిని నేల మీదకు తోయమంటావా? సముద్రంలోని నీళ్లన్నీ తాగమంటావా? ఓసి మూఢురాల! కోరిన రూపాన్ని ధరించగలిగి మన్మథాకారం గల నన్ను, సర్వ సుఖాలను కలిగించే నన్ను, నాథుడిని, నా నిజస్వరూపం చూడు అని అంటూ సీతను భయపెట్టడానికి తన నిజస్వరూపాన్ని చూపించాడు. దొంగ సన్యాసి వేషాన్ని వదిలి ఆ దుష్టుడు 10 తలల ప్రళయకాలంలో సూర్యాగ్నిలాగా, మితిమించిన తేజం గల బంగారు కుండలాల, కోపంతో కూడిన నల్లటి మేఘంతో సమానమైన విల్లు బాణాలు గల కాలుడితో సమానమైన తన శరీరాన్ని చూపించాడు. ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి కళ్లతో, ఎండాకాలంలోని సూర్య తేజస్సు వేడిమితో విజృంభించి, కఠినమైన మాటలతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు: వినవే సీత నా మాట. నీ మనసులోని యోగ్యతకు సరిపోయే భర్తను, ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన వాడిని కావాలనుకుంటున్నావా? కళ్యాణి, నన్ను చూడు. నేను అలాంటి పొగడ్తగలవాడిని, నీ మీద ప్రేమ ఉన్నవాడిని. నీకిష్టం కాని పని ఎన్నడూ చేయను. నా మాట విని ఆ మనుష్యుడిని మర్చిపోయి ధనుజుడనైన నన్ను కూడి నాకు శుభం కలిగించు. ఓసి బుద్ధిలేనిదానా, నువ్వు తెలివిగలదానివి అనుకుంటున్నావు, కానీ నీకు తెలివే లేదు. నీకు తెలివే ఉంటే ఒక ఆడదాని మాట ప్రకారం రాజ్యాన్ని, స్నేహితులను, బంధువులను అందరినీ వదిలి క్రూర సర్పాలు, ఏనుగులు, మృగాలు, రాక్షసులు సంచరించే అడవిలో తిరుగుతూ శత్రువులను ఎదిరించి రాజ్యాన్ని సంపాదించుకునే ధైర్యం లేని దరిద్రుడిని ఎలా మోహిస్తావు? ఏం గుణాలు చూసి మెచ్చావే? ఇలా అని అంటూ రావణాసురుడు, అయ్యో వీడు చెడిపోతున్నాడే అనే స్నేహభావంతో మంచి మాటలు చెప్తున్న సీతను కామంతో పరవశుడై పట్టుకున్నాడు. రావణుడు ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడి చేత్తో తొడలను శీఘ్రంగా పట్టుకుని తన మాయారథం అక్కడికి రాగానే ఆ క్రూరుడు భయంకరమైన బెదిరించే మాటలతో బెదిరించి బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్టు ఎత్తుకుని రథంలో పడేశాడు. ఆ సమయంలో యముడితో సమానమై తీక్షణంగా ప్రకాశించే కోరలతో పర్వతమంత శరీరం గల ఆ రాక్షసుని చూసి వనదేవతలు భయంతో అడవుల్లోకి పరిగెత్తారు. ఈ విధంగా ఆకాశంలో శీఘ్రంగా పోయే రథం మీద కడు బాధతో సీతాదేవి పిచ్చి పట్టినట్లు భ్రమ చెందిన దానిలాగా ఏడ్చింది. రావణుడు ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణులు తలుచుకుంటూ ఏడ్చిందిలా: అయ్యో లక్ష్మణ, పెద్దల పాదసేవ చేయడంలో ఆసక్తి ఉన్నవాడా, మీరు ఖరాదులను చంపాలన్న కోపంతో ఈ పాపాత్ముడు బలవంతంగా నన్ను దొంగిలించి ఎవరి అడ్డం లేకుండా పోతున్నాడు. మహాభుజబలం కలవాడా, ఇది నీకు తెలియదా? ఆశ్రిత రక్షణార్థివైన రామచంద్ర, నీ ఆశ్రితులైన నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం చూడలేదా? రామా, న్యాయాన్ని ధిక్కరించి తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు వదులుతున్నావు? పాపాత్ముడా రావణ, నీ పాప ఫలం వెంటనే అనుభవానికి రావు. కొంతకాలానికి అవి పక్వాలై ఫలిస్తాయి. నువ్వు చేసే పాపానికి ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. నీకు చెడిపోయే కాలం దాపరించినందున రావణ, ఇలాంటి పాపకార్యం చేయడానికి వచ్చావు. కాబట్టి శత్రువులకు మృత్యువైన శ్రీరాముడి చేతిలో నీ ప్రాణాలు పోతాయి. అయ్యో, కైక మాకు ఇలాంటి ఆపద రావాలని కోరి కదా మమ్మల్ని అడవులకు పంపింది. ధర్మాత్ముడైన రాముడి భార్యను నన్ను ఈ నీచుడు అపహరించడం వల్ల కైక కోరిక నెరవేరింది కాబట్టి ఇక ఆమె తనకు కావలసిన వాళ్లతో పూర్తిగా సుఖపడుతుంది. అడవిలోని పూలతో పండ్లతో నిండి ఉన్న వృక్ష సమూహాలారా, తీగలారా, ఆకాశానం సంచరించే వాళ్ళు, మీరు రాముడిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించాడని దయతో చెప్పండి. మాల్యవంత పర్వతమా, దేవా, విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి తీసుకుని పోతున్నాడని రాముడికి చెప్పు. గోదావరి నది నీకు దండం. కోదండధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించాడని చెప్పు. అడవిలోని చెట్ల మీద ఉండే దేవతా సమూహాలారా, దండకలో నివసించే నానావిధమైన పక్షనాయకులారా, మృగనాయకులారా, మీకు నమస్కారం. నా మీద దయ ఉంచి శ్రీరాముడి దగ్గరికి పోయి నా గతి ఇది అని చెప్పండి. మీకు దయ ఉంటే త్వరగా చెప్పండి. ఓ పర్వతాల్లారా, తన ప్రాణం కంటే ఎక్కువైన సీతను రావణుడు హరించాడని రక్షించమని శ్రీరాముడికి చెప్పండి. పర్వతాల్లారా, నా మీద దయ ఉంచి ఈ మాత్రం మాట సహాయం చేస్తే ఆ తర్వాత నేను స్వర్గంలో ఉన్న, యమలోకంలో ఉన్న రామచంద్రమూర్తి నన్ను విడిపిస్తాడు. రామలక్ష్మణులను తలుచుకుంటూ ఏడుస్తున్న సీతాదేవికి ఒక పెద్ద చెట్టు మీద ఉన్న గద్ద రేడు జటాయువు కనిపించింది.
రామ వియోగ దుఃఖంతో రామచంద్రమూర్తికి ఏమైందో అన్న భయంతో బాధపడుతూ ఉన్న సీత పెద్ద గొంతుతో గట్టిగా జటాయువుని పిలిచింది. పిలుస్తూ, తండ్రి జటాయు, ఇదిగో చూడు, ఈ పాపాత్ముడు రావణుడు క్రూర కార్యం తలపెట్టి నేను ఏడుస్తున్నా వదలక దయాహీనుడై దిక్కులేని దానిలాగా నన్ను తీసుకుని పోతున్నాడు. వీడు చాలా బలవంతుడు, విజయాలతో ప్రసిద్ధిగాంచినవాడు, దయా దాక్షిణ్యాలు లేనివాడు. నువ్వు వాడిని జయించడం సాధ్యం కాదు. ఎందుకంటే వీడు సాయుధుడు, నీవు నిరాయుధుడవు. పాపపు మనసు గలవాడు, నిరాయుధుడిని కొట్టకూడదన్న ధర్మజ్ఞానం కూడా లేనివాడు. అన్నా, తండ్రి జటాయువా, పాపాత్ముడైన ఈ రాక్షసుడు నన్ను ఈ విధంగా బలవంతంగా పట్టుకుని పోతున్నాడు. యుద్ధం చేయవద్దంటిని గదా, మరేం చేయమంటావా? సందేహం వద్దు, ఇప్పుడే శీఘ్రంగా పోయి నా పరిస్థితి రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా, ఇంత మాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు అంటుంది సీతాదేవి. ఇక్కడ మనం జటాయువు దాస్య విధానం తెలుసుకోవాలి. స్వామి కార్యం ప్రతిఫలాపేక్ష కోరక నిబద్ధతతో చేసేవాడు దాసుడు. దాసుడికి స్వామి కార్యంలో నీచమనేది తెలియదు. ప్రాణభయం ఉండదు, సిగ్గుపడడు. ఈ పని చేయగలనా లేనా, నా శక్తి ఏమిటి, శక్తికి మించినదా అని ఆలోచించడు. యథాశక్తి పనిచేయడం తన వంతు అనుకుంటాడు. జయాపజయాలు భగవంతుడి మీద భారం వేసి ఉంటాడు. ఇలాంటి వాడు కాబట్టే ముసలివాడైన, నిరాయుధుడైన, అసహాయుడైన జటాయువు తన ప్రాణం ఇచ్చి రామసేవ చేశాడు. కాబట్టి మోక్షఫలం లభించింది. అంటే మోక్షం అనేది కేవలం మనుషులకే కాకుండా భూతకోటికి అందరికీ వర్తిస్తుంది. అలాగే ఎంత కష్టాలలో ఉన్న ధర్మాత్ములు ధర్మబుద్ధి వదలరు, అధర్మ మార్గాన్ని నడవరు. యుద్ధం చేసి తనను విడిపించమని సీత జటాయువును కోరలేదు. అది అపాయమని ఆమెకు తెలుసు. రామలక్ష్మణులకు తన సంగతి చెప్పమని మాత్రమే అడిగింది. ఆమె కోరిక నెరవేర్చాడు, కానీ తక్షణమే వెళ్ళలేదు. ఎందుకంటే తాను వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొచ్చే లోపల రావణుడు లంకకు చేరతాడు. ఏం ప్రయోజనం అనుకున్నాడు. కొంతసేపైనా వాడిని ఆపు చేస్తే మంచిదని. ఇంతలో రామలక్ష్మణులు రావచ్చని భావించి యుద్ధానికి దిగుతాడు.